అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. ఇంకా గోమాత వచ్చింది. గోమాత వచ్చేసేసి పైకి ఎక్కొస్తుంది. వద్దులేమ్మ నేనే వస్తాలే కిందికి అని అంటే అవి ఎక్కడ జారుతాయని నా భయం అంతే. అవి పైకి ఎక్కొస్తే ఏం కాదు, తడి ఉంటుంది కదా, అది ఆ గ్రానైట్ మీద తేమ ఉంటుంది, ఎక్కడ జారి ఏమవుతుందో అని భయము. ఇంకా నేను వస్తానుండమ్మా అంటే ఎక్కొచ్చేస్తుంది. ఇంకా మళ్ళీ పొటాటో ఉంటే పెట్టేసిన తర్వాత ఇంకా నీళ్ళు ముగ్గు పెడదామని పెట్టింటి అక్కడ అన్నీ. ఇంక నీళ్ళు వచ్చేసి దాంట్లో జగ్గు ఉంది, దాంట్లో ఇంకా నీళ్ళు అందకుంటే అటు సైడ్ దాంట్లో బాగా నిండుగుండే. ఉదయాన్నే కడుపు నిండా నీళ్ళు తాగేసి పోయింది అమ్మ గోమాత. మళ్ళీ ఇంకా ముగ్గులు అన్నీ వేసేసుకున్నాను. కొంచెం చినుకులు పడుతున్నాయి, కొంచెం ఆగుతున్నాయి, ఒక్కొక్కసారి వస్తుంది, ఒకసారి రావడం లేదు. ఇంకా చల్లగా ఉంది కదా, చల్లగా ఉంటేనే నాకు బయటికి వస్తేనే ఇంకా కాళ్ళు చేతులు ఎక్కువ వస్తాయని నాకు భయము. ఇంకా అదిగాక నిన్న మంగళవారం ఒకటి ఇంకా బిరిబిరా చెత్త నూకేసి బిరిబిరా ముగ్గులు నీళ్ళు కొట్టేసి ముగ్గేసేసి వెళ్ళిపోయినాను. ఇంకా మంగళవారము మన దీపవర్ణం చేసుకున్నాము, పూజ చదువుకున్నాము. గులాబీలు తెచ్చిండే, గులాబీలతో 32 మణిదీపవర్ణము శ్లోకాలు ఉంటాయి. ఒక్కొక్కటి చదివి ఒక్కొక్క పుష్పం సమర్పిస్తాము అనేసి అట్లా ఆషాఢ మాసం కానీ శ్రావణ మాసం కానీ మళ్ళీ దేవి నవరాత్రుల్లో కానీ ఆ మాసాల్లో ఒక్కరోజు చదువుకొని పెట్టుకుంటాం. మంగళవారం కానీ శుక్రవారం కానీ. ఇంకొకవేళ ఆ టైంలో కానీ వీలు కాలేదనుకో, ఏదో ఒక్కరోజు అమ్మకు వచ్చేసేసి సాయంత్రం కానీ ఉదయాన్నే కానీ నాకు హెల్త్ బాగాలేకుంటే అప్పుడు పూలు సమర్పించుకుంటా. 32 పూలతో 32 నామాలు చదివి అమ్మకు సమర్పించుకుంటాను. ఆ విధంగా చేసుకుంటాను. ఇది కొన్ని సంవత్సరాల నుంచి చేసుకుంటాను. ఇంకా ఈ విధంగా మళ్ళీ మనకు చెట్లల్లో నందివర్ధనలు ఎడుగుతాయి కదా, అవి కానీ 32 ఎంచి పెట్టుకొని ఫస్ట్ గులాబీలతో చేసుకొని మళ్ళీ ఆ విధంగా చేసుకొని మళ్ళీ తులసి, మళ్ళీ మన చెట్లల్లోనే దవనం ఇది మర్గం ఇడుగుతుంది కదా, అమ్మవారికి చాలా ప్రీతికరము మర్గము, మళ్ళీ కనకంబరాలు అవన్నీ తక్కువ పెట్టినాను. నందివర్ధనను గులాబీలు 32 ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్కటి పెడతా అమ్మవారికి పూజ చేసుకొని బాగా పూజ చేసుకున్నాను. మనస్ఫూర్తిగా పూజ చేసుకొని అమ్మవారిని నమస్కారం చేసుకున్నాను. ఇంకా అమ్మవారికి ఈ నెలలో ఇంకా వచ్చేసి అమ్మవారికి పూజ చేసుకున్నాను. ఇంకా బోనం ఒక్కటి ప్రసాదించల్లా దుర్గమ్మ దేవాలయానికి పోయి అమ్మకు ఒక్కటి ఇచ్చేలా. అమ్మకు వచ్చేసి నిమ్మకాయ, పూలు, వేపమండలు అన్నీ కలిసి చిన్నగా హారం కట్టుకున్నాను. షార్ట్ వీడియోలో పెట్టినాను. లెంత్ ఎక్కువ అవుతుందని ఈ వీడియోలో పెట్టలేదు, రేపటి వీడియోలో పెడతాలేండి ఏ విధంగా కుట్టుకున్నానో. తక్కువ పూలతోనే మనము బాగా హారం కుట్టుకొని అమ్మవారికి అలంకరించుకుంటే ఎంత బాగుందో. అంతసేపు నేను పూజా మందిరంలో కూర్చోలేను. మనకు పూజా మందిరంకి ఎదురుగా మెట్లు ఉన్నాయి కదా, ఆ మెట్ల మీద కూర్చొని చాలాసేపు అమ్మవారిని అలాగే చూసుకుంటా కొద్దిసేపు ధ్యానం కూర్చొని అదే విధంగా, అంటే ధ్యానం కంటే కళ్ళు మూసుకుంటే ధ్యానం అవుతుంది కదా, కళ్ళు తెరుచుకొని అమ్మని చూస్తా కూర్చున్నాను. చాలాసేపు కూర్చున్నాలేండి. మరి వచ్చేసి మా శ్రీవారు కానీ నాకు కానీ ఏం టిఫిన్ వద్దులే అనేసేసా. ఇంకా సర్లే టిఫిన్ వద్దులే అన్నాడు అనేసి వెజిటేబుల్స్ అన్నీ సోమవారం తెచ్చిండే కదా, అది జ్యూస్ చేసేస్తే ఉదయాన్నే తాగేసిపోతాడు. మరి వచ్చేసి ఇంకా జొన్న అంబలు కానీ చేసుకున్నా. జొన్న అంబలు వీడియో తీయలేదు, మరొకసారి ఎప్పుడైనా తీసి పెడతాలేండి. వెజిటేబుల్స్ ఏమేమి వేసినానంటే కాకరకాయ, బీట్రూటు, క్యారెట్, టమోటా, బీరకాయ, సొరకాయ, అల్లము, క్యాప్సికము, మళ్ళీ నిమ్మరసము, కొంచెం ఉప్పు వేసేసేసి మన ఇంట్లో ఏం కాయగూరలు ఉన్నాయంటే అవన్నీ వేసుకొని చేసుకోవచ్చు. ఇంకా కొత్తిమీర వేసుకోవచ్చు, కరివేపాకు వేసుకోవచ్చు, పుదీనా వేసుకోవచ్చు, దీంట్లోకి అవన్నీ వేసుకొని చేసుకోవచ్చు. మిక్స్డ్ వెజిటేబుల్ జ్యూస్. ఇంకొక విధంగా చెప్పాలంటే అన్ని రకాల కాయగూరల జ్యూస్. ఇవి ఫస్ట్ ఆ మిక్సీ జార్లో వడగట్టేసేసి బాగా మిక్సీ పట్టేసినాను. మళ్ళీ జ్యూస్ జార్లోకి వేసేసి మరి దాంట్లోకి మిరియాల పొడి, జీలకర్ర పొడి వేసేసి మిక్సీ పట్టేసేసి దాన్ని మళ్ళీ వడేసుకొని తాగేసినాము. ఆ విధంగా జ్యూస్ చేసుకొని ఉదయాన్నే తాగేసినాము. మళ్ళీ పూలు పిక్కున్నామని వస్తే అవి వచ్చేసి చెట్లల్లో వచ్చేసేసి అవి చిన్న ఎర్రవి పూలు పూస్తాండే చూడండి, అవి ఏనుగుదొండం పూలు అంటారే, అవన్నీ పూలు ఇంకా కాయవంట. అవన్నీ మొక్కలన్నీ పీకేసి అదంతా దున్నేసి మరి మర్గము ఆ చెట్లన్నీ పెడతాంది అవ్వ.
అవ్వకంటే అట్లా చెట్లు ఆ పూలు ఇడగలేదంటేనే ఇంకా పీకేసేసి మరి వేరే పూలు పెట్టేస్తుంది. ఆ విధంగా పెడుతుంది అవ్వ. వేరే చెట్లు పెడితే మళ్ళీ పూలు ఇడుగుతాయిలే, ఎందుకు అనవసరంగా ఆ చెట్లు అంటుంది. నేను పాలు పోసి బీరకాయ కర్రీ చేసుకున్నా. ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది. బీరకాయలు లేతగా ఉన్నాయి, అందుకని తొక్క తీయకుండా కట్ చేసుకొని పెట్టుకున్నాను. నేను చేసిండేది 1/2 kg బీరకాయలు. ఫస్ట్ స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టినాను. ఆయిల్ వేసేసి దాంట్లోకి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాను. నేను మర్చిపోయింటి మళ్ళీ వేసినాను. ఆనియన్స్ కొంచెం మగ్గుతానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాల. కరివేపాకు వేసేసి టమోటాలు వేసేసి బాగా మగ్గిచ్చేసినాను. బాగా మగ్గిన తర్వాత ఇంకా బీరకాయ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకుంటాం చూడండి, ఆ ముక్కలు వేసేసి కొంచెం రాళ్ళు ఉప్పు వేసి పసుపు వేసేసి ఇంకా కారం పొడి, ధనియాల పొడి వేసేసేసి బాగా కలిసేసి ఒక 10 నిమిషాలు వదిలేసినామంటేనే అంత బాగా మగ్గుతుంది. ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత కొన్ని వాటర్ వేసుకొని, చాలా కొన్ని వేసుకోవాలి వాటర్. ఇప్పుడు నేను గరిటెతో కలిస్తాను చూడండి, అంత కొంచెం వాటర్ వేసుకుంటే చాలు. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేది మర్చిపోయినాను, అందుకు ఈ విధంగా అప్పటికి దంచి పక్కన పెట్టినాను. మీకు వీడియో తీసేసి దాంట్లో వేద్దాము పోపులో అనుకున్నా కానీ ఆనియన్స్ వేసినప్పుడు, కానీ నేను మర్చిపోయినాను. ఆనియన్స్ వేసినప్పుడే వేసుకోండి, బాగుంటుంది. అది కానీ కొంచెం మగ్గుతుంది కదా, మళ్ళీ ఇంకా కొంచెం అడుక్కు అనేసేసి ఇట్లా మగ్గిచ్చేసినాను. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం పొడి వేసేసినాను. ఇంకా అంతా బాగా ఇదంతా కొంచెం ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను గరిటె తీసుకొని కలిస్తాను చూడు, ఆ గరిటెతో నీళ్ళు వేసినాను. అన్ని నీళ్ళు వేసేసి మళ్ళీ 5 నిమిషాలు, మొత్తం 10 నిమిషాలు అవుతుంది. ఆ విధంగా బాగా మగ్గిచ్చేసినామంటేనే బాగా ఆ ముక్కలకు వచ్చేసి బాగా అంతా మనం వేసింటాం చూడండి, అవన్నీ కలుస్తాయి. ఇప్పుడు మనకు జనం ఎక్కువ ఉన్నారనుకో కొంచెం అట్లా కర్రీ చేసుకోవచ్చు. అవి ఇంకొక వీడియోలో చూపిస్తానండి. ఇవి నైట్కి ఒక్కటే ఇంకా మసాలా అంతా వేస్తే వేస్ట్ అవుతుందని ఇంకా మా శ్రీవారు వచ్చేసి పాలు వేసి చేసేసి అయిపోతుంది కర్రీ, చపాతి చేసేసేయి నైట్కు అనే. నైట్కి ఒక్కటే అవ్వకు వచ్చేసి బీరకాయ నాకు వద్దు పాలేసింది తిందవ్వ, నాకు వద్దమ్మా అనేసి సరేలే అనేసేసి ఇలా ఆ విధంగా నీళ్ళన్నీ అయినాక కొత్తిమీర కట్ చేసుకొని కొత్తిమీర, ఆ నీరు బీరకాయ అనేది నీరు శాతం ఎక్కువ ఉంటుంది. ఇది తీగ జాతికి చెందినది, నీరు ఎక్కువ ఉంటుంది, పెయిన్స్ ఎక్కువ ఉంటాయి చూడండి. వాళ్ళు కానీ ఈ బీరకాయ తింటేనే మంచిది, నాకు డాక్టర్ చెప్పిండే. ఇన్ని పాలు కర్రీ బాగా మెత్తగా అయిన తర్వాత పాలు ఈ విధంగా వేసేసి, ఇంకా పాలు కొంచెం వేస్తే మళ్ళీ కొంచెం బీరకాయ కదా మరి నీరు ఎక్కువైతుంది, ఆ పాలు ఇమిరిపోయేదాకా ఉడికించుకోండి. ఇంకా అంతేనండి బీరకాయ పాలు పోసే కర్రీ. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది, బాగా అమృతం ఉన్నట్లా ఉంటుంది, బాగా రుచికరంగా ఉంటుంది పాలు పోసి బీరకాయ కర్రీ అంటే. ఇంకా రకరకాలు వస్తాయిలేండి, నేను మరొక వీడియోలో చూపిస్తాను. మనం మరొక వీడియోలో కలుద్దాం.